వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి గూగుల్ ఏఐ హబ్ వస్తుంది, డేటా సెంటర్స్ వస్తున్నాయి, టీసీఎస్ వస్తుంది, విదేశీ కంపెనీలు వస్తున్నాయి, కర్నూలులో క్యాంపా కోలా ఫ్యాక్టరీ పెడుతున్నారు, అనంతపురంలో కియా మోటార్స్ ఉంది, భోగాపురంలో ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెరిగి అక్కడ కూడా అనేక రాబోతున్నాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రాబోతోంది, అభివృద్ధి ముందుకు వెళుతుంది. రాష్ట్రం ఇంకా అత్యద్భుతంగా అభివృద్ధి జరగాలి. వినడానికి చాలా బాగున్నాయి కదా. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమందికి ఇవేవి కాదు, రాష్ట్రంలో విధ్వంసం కావాలి. ఎస్, రప్పా బ్యాచ్ అని ఒకటి తిరుగుతోంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా ఏం చేసినా చేతుల్లో ఉండేటువంటి ఫ్లెక్సీలు ఎలా ఉంటాయంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి 2.1 రాసుకొని మాకు విధ్వంసమే కావాలి, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా నరకాలి అని చెప్పని గతంలో పెట్టినటువంటివి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లకార్డులు ఆయన వెనకాల తిరుగుతూనే ఉంటాయి. అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారనుకున్నారు? లేదు జోగి రమేష్ని, వీళ్ళందరూ పెంచి పోషించేటువంటి కొంతమంది కార్యకర్తలు ఈ విధ్వంసం కావాలి అని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే యాటిట్యూడ్ని కనబరుస్తూ అవే స్లోగన్స్ ఇస్తూ అందరినీ చంపుతామనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నందుకు, వాళ్ళ భాషలో మాట్లాడినందుకు అంబటి రాంబాబు అరెస్ట్, అదే భాష మాట్లాడినందుకు జోగి రమేష్. చట్టం తన పని తాను అక్కడ పూర్తిగా చేసుకెళ్ళలేదండి, పార్షియల్గా చేసింది అంతే. సో మొన్న అంబటి రాంబాబు ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, పర్యటన కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు, అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా నర్సరావుపేటలో ఫ్లెక్సీలు కట్టారు. ఏమని చెప్పి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు పెట్టినటువంటి ఫ్లెక్సీ ఒకటి ఉందండి. ఏం రాశారో తెలుసా? జననేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు, వైఎస్ఆర్సీపీ యూత్ కోట నెమలిపురి. బాగుంది, అక్కడ వరకు చాలా చక్కగా ఉంది. కింద ఏం పెట్టారో తెలుసా? నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాము 2029. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టిస్తారట 2029లో, దానికోసం ఎదురు చూస్తున్నారట. అంటే ఏ విధ్వంసం సృష్టించాలి? దానికి సంబంధించి అసలు ఎవరైనా ఏం మాట్లాడతారు? తర్వాత విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ఒక మహిళ, ఒక యువతి విధ్వంసం కావాలని చెప్పి హ్యాండ్ ఫ్లెక్సీ రప్పా అని రాసి 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పని. ఎందుకు వీళ్ళని స్పేర్ చేయాలి? ఆర్ దే నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్? సమాజంలో విచ్ఛిన్నత కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కాదా? స్టేట్ బ్రాండ్ని పడదోసేటువంటి వాళ్ళు కాదా? విధ్వంసం కోసం చూస్తున్నట్ట. ఏ విధ్వంసం? కంపెనీలు పంపించేయడం, బెదిరింపులకు గురి చేయడం, ఇవేనా? మరి ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించాలా రాష్ట్ర ప్రభుత్వం? తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా? లేదు, మాది చాలా మంచి ప్రభుత్వం, ఇలా రప్ప అన్నా ఏం చేసినా అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది, గౌతమ్ సవాంగం గారు చెప్పినట్టుగా ఇది భావ ప్రకటనే, నరుకుతామన్నా చంపుతామన్నా ఏదైనా సరే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం వాళ్ళు అంటున్నారు, దాన్ని ఏం చేయలేదు కదా అని ఖాళీగా కూర్చుంటే ఏమో నానా పులి గదలా తయారవుతుందని ఒక భావన. ఏమంటారు? రాష్ట్రానికి విధ్వంసం కావాలి అనేటువంటి వాళ్ళకి రాష్ట్రంలో ఉండేటువంటి హక్కు ఉంది అని అంటారా, లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.